నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రేక్షకులందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నాగుల చవితి కదండి. మరి పొద్దున్నే పూజ చేసుకుని ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు, లేదా చక్కటి నైవేద్యాలు చేసి స్వామివారికి పెట్టేసి ఆ నైవేద్యాలు హ్యాపీగా లాయించేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి నువ్వుల పరమాన్నం తయారీ విధానం చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ చేతి వంటలో ఇంకో 2 టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? అలేఖ్య. అలేఖ్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. హాయ్. హాయ్. నీ పేరేంటి? సునీత. సునీత, ఎక్కడి నుంచి వస్తున్నావు? కుకట్పల్లి. కుకట్పల్లి. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? అవునండి. ఏంటి మీ రిలేషన్? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? ఓ ఓకే. మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? సో ఏం చేస్తారు అలేఖ్య ఈరోజు మీరు? పన్నీర్ చెన్నా మసాలా. పన్నీర్ చెన్నా మసాలా. ఓకే. సో మీరు? పెరుగుల పునుగులు. సో మరి ఇద్దరు ఎవరు చేస్తారు ఫస్ట్ ఈ రోజు? ఫస్ట్ నేను చేస్తాను. పెరుగు పునుగులు చేసేస్తావా? ఓకే. ఓకే, మరి పెరుగు పునుగులు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెరుగు పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. పెరుగు పునుగులు తయారీ కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మైదా పిండి, అందులో కావాల్సిన మినప్పప్పు పిండి. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దాము. మైదా పిండి, ఓకే, మినప్పిండి. మినప్పిండి. సో మినప్పప్పు పిండి వేయించి కొంచెం పౌడర్ చేయాలా? అవునండి. ఓకే. సో జనరల్ గా మనం పునుగుల్లో మైదా పిండి వాడడం కదా. అవునండి. సో ఇది కొంచెం అంటే ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి ఇలా. ఓకే. కొంచెం జీలకర్ర, ఓకే, అల్లం కట్ చేసింది వేసుకోవాలి కొంచెం. సో అల్లం ముక్కలు. తర్వాత పెరుగు. ఓకే. సో మొత్తం ఇదంతా మనం పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి. అవునండి. ఓకే. వాటర్ అక్కర్లేదా ఇంకా? వాటర్ అవసరం. మొత్తం పెరుగు, మొత్తం పెరుగుతో కొంచెం మజ్జిగలా చేసేసుకుని కూడా కలిపేసుకోవచ్చేమో కదా. సో పెరిగేలా కొంచెం పుల్లడిది ఉంటే బాగుంటుందా, లేకపోతే నార్మల్ కర్డా? పెరుగు ఎలా ఉన్నా పర్లేదు. ఎలా ఉన్నా పర్వాలేదు. ఉప్పు వేసుకున్నాం, సాల్ట్ కొంచెం. కొంచెం పెరుగు పడుతుందా? మొత్తం దీన్ని కొంచెం మనం గట్టిగా కలుపుకోవాలా? అవునండి. మరి కాకుండా చపాతీ పిండి అలా కాదండి. అలా కాదా? అంటే మరి చపాతీ పిండి కాదు కానీ కొంచెం బజ్జీల పిండి లాగా, దోశ బ్యాటర్ అదే మనకి ఎలా ఉంటుంది పురుగులు వేసుకున్నప్పుడు అలా, అంతేనా? అంతే. సో ఈ వంట ఎవరు నేర్పించారు సునీత? మా అమ్మ. మీ అమ్మ. ఓకే. నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? 1 sister 2 brothers. నలుగురా మొత్తం మీరు? ఓ, నీ నెంబర్ ఎంత? లాస్టా? ఓకే. ఫస్ట్ ఎవరు? మా సిస్టర్. అక్క. తర్వాత 2 brothers. ఓ, తర్వాత లాస్ట్ నువ్వు. ఓకే. సో ఏం చేస్తున్నారు మీ సిస్టర్ అండ్ బ్రదర్స్? ఇద్దరు జాబ్ చేస్తున్నారు. బ్రదర్స్ ఇద్దరు జాబ్, అక్క కూడా జాబ్ చేస్తారు. ముగ్గురు జాబ్సే. ఓహోహో. పేర్లేంటి? స్వప్న, సునీల్, అనిల్, సునీత. వాళ్ళు ట్విన్సా? కాదు. సునీల్, అనిల్, సునీత. స్వప్న, సునీల్, అనిల్, సునీత. ఓకే. నువ్వేం చేస్తున్నావు ఇంతకీ? నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్. ఓకే, వెరీ గుడ్. అప్పుడప్పుడు గ్యాప్ దొరికితే వంటలు చేస్తూ ఉంటావా? నువ్వు బ్యూటీషియన్. అసలు బ్యూటీషియన్స్ ఎంత మాట్లాడతారు, నువ్వు ఏం మాట్లాడట్లేదు ఏంటి? సైలెంట్ బ్యూటీషియనా? మా ఇంటి దగ్గర కూడా ఒక అమ్మాయి ఉంది, ఇలాగ ఏం మాట్లాడదు. వెళ్తే ఏం కావాలని అడుగుతుంది అంతే, తర్వాత ఒక్క మాట మాట్లాడదు. నువ్వు కూడా అంతేనా? అంతే. అంతేనా? అలా అయితే కస్టమర్స్ రారు తెలుసా. నేను కూడా ఎప్పుడు వెళ్ళను, అవసరం అయితే వెళ్తాను అక్కడికి. బోరు కొడుతుంది అక్కడికి వెళ్తే. అయిపోయిందా? అయిపోయిందండి. ఒకసారి కొంచెం పిండి వేసి చూసుకో దీంట్లో, అది కాగిందేమో లేదో. సాల్ట్ అన్ని వేసేసావు కదా. దీనికి మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి ఏంటి ఫైనల్ గా? పెట్టుకోవాలి.
వంటలు చేస్తుంటావు అప్పుడప్పుడు? చేస్తాను. హెల్ప్ చేస్తుంటావా మమ్మీకి? ఇంకేమొచ్చు నీకు పునుగులు కాకుండా? చికెన్ మటన్ అన్ని చేస్తాను. చికెన్ మటన్ అన్ని చేస్తావా? ఎప్పటి నుంచి నేర్చుకున్నావు వంట? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసానో తెలియదు కానీ వచ్చు. కాకపోతే ఓ నాలాగే నువ్వు కూడా. నాకు కూడా నేను వంట చేయకపోయినా వంట వచ్చేసింది అలా సడన్ గా. అంటే అభిరుచికి రాకముందే వచ్చేసింది. ఎలా అంటే నాకు కూడా తెలియదు. మన ఇద్దరం ఒకటే టైప్ అనమాట అయితే. సో ఇవి వేగిన తర్వాత మళ్ళీ మనం పెరుగులో నానబెట్టాలా వీటిని? అవునండి. ఓ ఓకే. సో ఆ పెరుగు మిక్స్ చేసుకుందాం అయితే వేగేలోగా. సరే. పార్లర్ పెట్టుకున్నావా సపరేట్ గా, లేకపోతే ఇంట్లోనే చేస్తుంటావా? లేదండి, లైక్ హోమ్ సర్వీస్ అండి. హోమ్ సర్వీస్. కొంచెం సాల్ట్ వేయాలి. ఓకే. తర్వాత తాలింపు వేసి వేసారు. ఓకే. సో ఇంకా దాంట్లో ఏం పచ్చిమిర్చి అట్లా ఏం అక్కర్లేదు? అవసరం లేదు. ఓకే. ఇవి వేగాయా? వేగా. కొంచెం అంతా ఆయిల్ వేయాలి. ఓకే. సో పోపుకి సరిపడా తాలింపు వేయాలి. ఇందులో ఇంగువ అలా ఏం వేసుకోవాలి? అవసరం లేదండి. అందులో వేసింది అందులో వేసాలి. కొంచెం పైన కొత్తిమీర వేసేసుకుంటా. ఓకే. పెరుగు రెడీ. పెరుగు రెడీయా? పెరుగుతో పాటు పురుగులు కూడా ఉన్నాయి. ఓకే అండి, మరి పెరుగు పురుగులు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెరుగు పురుగులు తయారు చేసే విధానం. ముందుగా మినపగుళ్ళు మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, మినప్పిండి, జీలకర్ర, తరిగిన అల్లం, పెరుగు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. పెరుగులో పోపు మిశ్రమం, పునుగులు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెరుగు పునుగులు రెడీ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వెండి వస్తువులు శుభ్రం చేసుకున్న తర్వాత తేమతో అలాగే పెట్టేయకూడదు. మంచి కాటన్ బట్టతో కానీ లేదా పొడి బట్టతో కానీ శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నీళ్లలో ఉన్నటువంటి క్లోరిన్ వల్ల ఒకసారి శుభ్రం చేసిన వెండి వస్తువులు మళ్ళీ నల్లబడే అవకాశం ఉంది. కాబట్టి తేమ లేకుండా శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వెండి వస్తువులు శుభ్రం చేసుకున్న తర్వాత తేమతో అలాగే పెట్టేయకూడదు. మంచి కాటన్ బట్టతో కానీ లేదా పొడి బట్టతో కానీ శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నీళ్లలో ఉన్నటువంటి క్లోరిన్ వల్ల ఒకసారి శుభ్రం చేసిన వెండి వస్తువులు మళ్ళీ నల్లబడే అవకాశం ఉంది. కాబట్టి తేమ లేకుండా శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన వల్ల చాలా మంది క్యాబేజ్ తినడానికి ఇష్టపడరు. మరి క్యాబేజ్ ఉడికించేటప్పుడు అందులో 2-3 అల్లం ముక్కలు కనుక వేసినట్లయితే వాసన రాకుండా ఉంటుంది. ఎంచక్కా కావాల్సిన వెరైటీస్ చేసుకుని హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ సీజన్లో ఎక్కువగా వేధించేవి జలుబు, దగ్గే కదా. మరి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం వెంటనే పొందాలి అంటే కొద్దిగా యాలకుల పొడి తీసుకొని అందులో కొద్దిగా తేనె వేసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని కనుక రోజులో 2-3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నెయ్యి కాచుకునేటప్పుడు అందులో ఒక తమలపాకు వేసి నెయ్యి కాచుకున్నట్లయితే నెయ్యి సువాసన భరితంగా ఉంటుంది. చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది.